వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం. మీ అందరికీ మా వందనం. రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే. ఏమిచ్చిన నీ రుణముని తీర్చేవి లేదే. జై 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 జగనంటూ సై 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 నీ సాగే లేనంటూ. జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. నీవే సారథి నీవే వారధి నీవే పిడికిలి పార్టీకే. నీవే చమురివి నీవే వెలుగువి నీవే అండవి జెండాకే. ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే. ఏం అదరక ఏం బెదరక ముందుకు దూకావే. జై 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 జగనంటూ సై 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 నీ సాగే లేనంటూ. జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. ప్రతి ఇంటి గడపని తొక్కినదే, ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే, మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా. రాజన్న రాజ్యం తెచ్చినదే, జగనన్నని రాజును చేసినదే, నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా. మరిగిన నెత్తురు నీ దశలే, రగిలితే నిప్పుల ఉప్పెనలే. ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంట. పిడుగులు పడినను పట్టదులే, అడుగుకి అలసట పుట్టదులే. ఈ గురి ఎప్పుడు తప్పదులే, పదమంట పదమంట. జై 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 జగనంటూ సై 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 నీ సాగే లేనంటూ. జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం, కార్యకర్తలే కదం తొక్కేందుకే సిద్ధం. సాగరే తోడుంటూ. నీవే సారథి నీవే వారధి నీవే పిడికిలి పార్టీకే. నీవే చమురివి నీవే వెలుగువి నీవే అండవి జెండాకే. ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే. ఏం అదరక ఏం బెదరక ముందుకు దూకావే. జై 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 జగనంటూ సై 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 నీ సాగే లేనంటూ. జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. ప్రతి ఇంటి గడపని తొక్కినదే, ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే, మన గుర్తుని చరితగా చెక్కినదే పులివెందుల నియోజకవర్గంలో ఈరోజు వెంబలి గ్రామంలో ఓటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇటీవల చేసినటువంటి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ మద్దతు కోరినప్పుడు స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళే వచ్చి ఇది చాలా అన్యాయము అక్రమము, ఒక మంచి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెడితే దాన్ని నీరు కార్చి ఈరోజు ప్రైవేట్ పరం చేసి పేద
ప్రజలకు అందరికీ అన్యాయం చేసేటువంటి ఈ ప్రభుత్వం చేసేటువంటి చర్య మంచిది కాదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క మద్దతు తెలుపుతూ వాళ్ళ యొక్క సంతకాలు కూడా తెలుపుతున్నారు. మేము అనుకునేటువంటి లక్ష్యం ఈ కోటి సంతకాల సేకరణ భాగంగా పులివెందుల నియోజకవర్గంలో 70,000 సంతకాలు 70,000 మందిని సమీకరించాలని మేము అనుకున్నాము. కానీ అనూహ్యంగా ఇది డబల్ అయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతూ ఉంది. ఎక్కడికి పోయినా కూడా ప్రజలు ఎటువంటి మొహమాటం లేకుండా ప్రభుత్వం చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఏదైతే ప్రభుత్వం మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తుందో దానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా ఈరోజు దాదాపుగా 10 రోజులుగా వేంపల్లి మండలంలో అందరూ కూడా కోటి సంతకాలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. బట్ మేము పోయిన ప్రతి ఇంటి దగ్గర కూడా ఆనందంగా సంతకాలు పెట్టారు. ఎంత మంచి కార్యక్రమం చేస్తారని మమ్మల్ని అందరినీ కూడా చాలా బాగా ప్రజలు అప్రిషియేషన్ చేస్తున్నారు. నిజంగా ప్రజల నుంచి కూడా మంచిగా స్పందన ఉంది. గవర్నమెంట్ అయితే ఈ పరిస్థితుల్లో ఎలక్షన్ జరిగే చేతులకు దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఆరోగ్యశ్రీ నిలబెట్టేశారు, మొన్నటిదాకా కూడా లేదు ఆరోగ్యశ్రీ లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో, ఎంతమంది పోతున్నారో హాస్పిటల్ దగ్గర పోయి వాళ్ళు ఇట్లా వాయిస్ వింటే వాళ్ళ బాధలు వింటే అర్థమవుతుంది. నేను నిన్న కడప ఆసుపత్రి పోతే ఒక పేషెంట్ని చూపించుకోలేక వాళ్ళు మంచిని కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నారు ఈ ఆరోగ్యశ్రీ పోయినందువల్ల. అటువల్ల ఈ ఆరోగ్యశ్రీ ఉండాలని మాకు ఇక్కడ వచ్చిన మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వం నుంచి నడిపితే బీదలందరికీ ఉచితంగా వైద్యం అందుతుంది. బీద పిల్లలు ముఖ్యంగా చదువుకుంటారు. ఈరోజు ఎంబీబీ చదువుతారు, సీట్ వస్తుంది. కానీ డబ్బులు కట్టమంటే వాళ్ళు కట్టే పరిస్థితి లేదు. ఇతర రాష్ట్రాలకు పోయే పరిస్థితి ఉండదు. మెడికల్ కాలేజీలో ఉంటే ఖచ్చితంగా పేద పిల్లలందరూ కూడా డాక్టర్లు అవుతారు. మంచిగా డాక్టర్లే వాళ్ళ జీవన విధానం కూడా పెరుగుతుంది, మంచిగా ఉంటుంది. బట్ ప్రజలందరికీ మంచిగా సర్వీస్ చేస్తారు. ఎందుకంటే ఆ వచ్చిన పిల్లకాయ కూడా డాక్టర్ కూడా బీరింటి నుంచే వచ్చింటాడు కాబట్టి ప్రభుత్వ కాలేజీలో వానికి స్థితిగతులన్నీ తెలుసు కాబట్టి పేదలందరికీ కూడా చాలా మంచిగా వైద్యం చేసేదానికి ఒక మంచి చక్కని అవకాశం ఏర్పడుతుంది. తక్షణం ఈ కూటమి ప్రభుత్వం ఈ నిరసనగా మెడికల్ కాలేజీలో పీపీపీ పద్ధతిలో రద్దు చేసి గవర్నమెంట్ ద్వారా జరపాలని మా అందరికీ విన్నపం.